ఛానల్. ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ ప్యూర్ వావెల్స్లో 10 దాకా అయిపోయి మనకి 2 మిగిలాయి. అండ్ ప్రీవియస్ చాప్టర్లో మనం సైలెంట్ లెటర్స్ కూడా చూసేసాము. ఈ వీడియోలో మనం అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సిలబుల్స్ గురించి చూద్దాం. అన్లెస్ మనకి సిలబుల్స్ మీద పట్టుంటే తప్ప మనము స్ట్రెస్ అనే చాప్టర్ని మనం కవర్ చేయలేం. ఓకే, సో అందుకని సిలబుల్ అనేది మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తాం, మనం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా సిలబుల్ గురించి కాన్సెప్ట్ చూద్దాము. తర్వాత నేను ప్రిపేర్ చేసిన 15 MCQస్ని చూద్దాము. తర్వాత ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఈ సిలబస్ అన్న చాప్టర్ని దాంట్లో వాళ్ళు ఏమి ఇచ్చారు అన్నది మనం కవర్ చేద్దాం. ఓకే, టోటల్లీ కలిపి మనకి ఒక 20 మినిట్స్లో ఈ మొత్తం చాప్టర్ మీకు గ్యారంటీగా ఈజీగా అర్థమైపోయేట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అన్నిటికంటే ఫస్ట్ మనం అసలు సిలబుల్ అంటే ఏంటి. ఓకే, లైక్ సపోజ్ మనకు ఒక వర్డ్ ఉంది పెన్సిల్. ఓకే, దీన్ని మనం పలికేప్పుడు ఏంటి పెన్సిల్ అని చెప్పి పలుకుతాం. కానీ మనము ఏదన్నా వర్డ్ రాయాలి అనుకున్నప్పుడు మనం ఒకసారి ఆలోచించి రాస్తాం కదా, పెన్సిల్ అని చెప్పి అనుకుని రాస్తాం. ఆర్ సపోజ్ యూ హ్యావ్ ఎ వర్డ్ లైక్ ఫెంటాస్టిక్. ఓకే, దీన్ని మనం ఎలా రాస్తాం, ఫెంటాస్టిక్ ఇలా అనుకుని రాస్తాం కదా. ఈ ఎక్కడెక్కడ మనము ఆగి ఆగి మనం పలుకుతున్నాము, ఈ ఒక్కొక్క దాన్ని మనము సిలబుల్ అని చెప్పి అంటాం. సో పెన్ ఈజ్ 1 సిలబుల్, సిల్ ఈజ్ 1 సిలబుల్, ఫ్యాంటాస్టిక్. ఓకే, ఈ సిలబుల్ అన్నిట్లో కూడా ప్రతి ఒక్క సిలబుల్లో మీరు దాని స్ట్రక్చర్ మీరు చూస్తే మాత్రం ఒక వావెల్ సౌండ్ అనేది ఉండటం అనేది కంపల్సరీ. ఓకే, సో కొన్ని సిలబుల్స్లో మీరు చూస్తే వావెల్ సౌండ్ ఉంటుంది, కాన్సనెంట్ సౌండ్ ఉంటుంది, ఆర్ మనకి కాన్సనెంట్ కూడా లేకుండా ఓన్లీ వావెల్ సౌండ్ కూడా ఉంటుంది. కానీ వావెల్ సౌండ్ లేకుండా సిలబుల్ అనేది ఉండదు. అందుకే మనము వావెల్ సౌండ్ని న్యూక్లియస్ ఆఫ్ ద సిలబుల్ అని చెప్పి అంటాం. ఓకే, నా మూవింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు సపోజ్ నేను ఒక వర్డ్ ఐ అని చెప్పి రాసా. ఓకే, సో ఐ అన్నప్పుడు మనం ఆ ఎగ్జామినేషన్ లేదా బ్యూటిఫుల్ అలా కట్ చేయాల్సిన అవసరం రావట్లే. ఒక్కటే ఫ్లోలో మనము ఐ అని చెప్పి అంటున్నాం కదా. సో ఇందులో మనకి ఓన్లీ 1 సిలబుల్ ఉంది అని చెప్పి అర్థం. ఓకే, ఆర్ సపోజ్ నేను ఇందాక చెప్పిన వర్డే పెన్సిల్. ఓకే, పెన్సిల్ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, ఇది 1, ఇది 2. దేర్ ఆర్ 2 syllables in the word pencil. ఓకే, అలానే సపోజ్ నేను ఇందాకట రాసిన వర్డ్ తీసుకుందాం, ఫెంటాస్టిక్. ఓకే, ఫ్యాంటాస్టిక్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇది 1, ఇది 2, ఇది 3. దట్ మీన్స్ వీ హ్యావ్ 3 syllables in this. ఆర్ సపోజ్ నేను డిక్షనరీ అన్న వర్డ్ని తీసుకుంటా, దీన్ని ఎలా పలుకుతాం, డిక్షనరీ. ఎన్ని సిలబుల్స్, డిక్షనరీ అన్నప్పుడు 4 syllables ఉన్నాయి. ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్. ఓకే, ఇది ఒకటి వచ్చింది, ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్. ఎన్ని 1, 2, 3, 4, 5 syllables ఉన్నాయి. ఓకే, సో మనం సిలబుల్స్ని వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలబుల్స్ అని చెప్పి మనం కేటగరైజ్ చేస్తున్నప్పుడు ఏదన్నా వర్డ్లో మనకి ఒకే ఒక్క సిలబుల్ కనిపిస్తే దాన్ని మనము మోనోసిలబిక్ వర్డ్ అని చెప్పి అంటాం. అదే మనకి 2 syllables ఉన్నాయి అంటే డైసిలబిక్ వర్డ్స్ అని చెప్పి అంటాం. 3 syllables ఉంటే ట్రైసిలబిక్ వర్డ్, 4 అంటే 5 అంటే ఎక్కువ కదా. సో గ్రేటర్ దాన్ 3 ఏ ఉన్నా కూడా మనం వాటిని పాలీసిలబిక్ వర్డ్స్ అని చెప్పి అంటాం. మోనో అంటే 1, డై అంటే 2, ట్రై అంటే 3, పాలీ అంటే మెనీ. జనరలీ మనం వీటిని సిలబుల్స్ మనం డిఫరెన్షియేట్ చేయాలి అన్నప్పుడు మనం ఒక హైఫెన్ని వాడతాం. ఓకే, పెన్సిల్ అనే దాన్ని మనం పెన్ హైఫెన్ సిల్ అని చెప్పి వాడతాం. ఆర్ సపోజ్ ఐ వాంట్ టు రైట్ ఫెంటాస్టిక్. ఓకే, ఫెంటాస్టిక్ని నేను సిలబుల్స్లో డివైడ్ చేయాలి అన్నప్పుడు ఫెంటాస్టిక్. సో ఒక సిలబుల్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి ఒకదాని నుంచి ఒకదానికి అన్నప్పుడు we use a hyphen to separate them. Okay, now
సో ఇందాక మనం చూసింది ఏంటి, ఒక వర్డ్ యొక్క స్ట్రక్చర్ మనం చూస్తే a word is divided into different syllables అని చెప్పన్నాం కదా. సో ఈ ఒక్కొక్క దాన్ని మనము ఒక్కొక్క సిలబుల్ అని చెప్పన్నాం. అలానే మనము సిలబుల్ని కూడా మళ్ళీ దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, దాన్ని మనము ఎలిమెంట్స్ ఆఫ్ ద సిలబుల్ అని చెప్పంటాం. సో సిలబుల్ ఒకటి, ఏదో ఒక సిలబుల్ మీరు ఎత్తి చూస్తే అందులో మీకు ఒక వావెల్ కనిపిస్తుంది, ఒకటి లేదా రెండు కాన్సనెంట్స్ కూడా వినిపించవచ్చు. కానీ వావెల్ సౌండ్ అనేది ప్రతి సిలబల్లో కూడా కంపల్సరీగా మనకి వినిపిస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మ్యాండేటరీ. వావెల్ లేకుండా సిలబుల్ అనేది మనకి ఫామ్ అవ్వదు. కాన్సనెంట్ సౌండ్ మాత్రం ఇట్ ఈస్ ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, సో సిలబుల్ యొక్క స్ట్రక్చర్ మనం చూస్తే కొన్నిట్లో మనకి ఓన్లీ వావెల్ సౌండ్ వినిపిస్తుంది, లైక్ ఐ అని చెప్పంటా కదా. సో మనకి ఓన్లీ వావెల్ సౌండ్ వినిపించవచ్చు, వావెల్ సౌండ్ పక్కన కాన్సనెంట్ సౌండ్ కూడా వినిపించవచ్చు. కొన్ని సిలబుల్స్లో కాన్సనెంట్ సౌండ్ వావెల్ వినిపిస్తుంది, కొన్ని సిలబుల్స్లో కాన్సనెంట్ వావెల్ సౌండ్ కాన్సనెంట్ ఇలా కూడా వినిపించవచ్చు. ఓకే, సో వి డినోట్స్ ద వావెల్ అండ్ సి డినోట్స్ ద కాన్సనెంట్. ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్లో మనకి సిలబుల్ అనేది మనకు కనిపిస్తుంది. సో 15 MCQs కాన్సెప్ట్ మీద ప్రిపేర్ చేసినవి ఇవి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ పేపర్స్లోంచి తీసి దాన్ని బేస్ చేసి ఇచ్చాను. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్? వర్డ్, లెటర్, సిలబుల్, సెంటెన్స్. బేసిక్ యూనిట్ ఆఫ్ సౌండ్ అంటే ఏమో మీరు ఫోనెమ్ అని చెప్పి రాయాలి. అదే బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్ అంటే మాత్రం సిలబుల్ అని చెప్పి రాయాలి. సిలబుల్ స్పెల్లింగ్ SYLLABLE. How many syllables does the word teacher have? 1, 2, 3 or 4? Teacher. Okay, so there are 2 syllables. Which of the following is a monosyllabic word? Pencil, nation, boy, cigarette. Mono అంటే 1. ఈ నాలుగిట్లో ఇది పెన్సిల్, నేషన్, సిగరెట్. ఓకే, బాయ్ అనేది మనకి కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అ మోనోసిలబిక్ వర్డ్. A word with 2 syllables is called a monosyllabic word, disyllabic word, trisyllabic word, polysyllabic word. 2 అంటే డై. ఓకే, ఆప్షన్ 2 disyllabic word. Words with more than 3 syllables are called monosyllabic, disyllabic, trisyllabic, polysyllabic. More than 3. 3 అంటే ఏమో ట్రైసిలబిక్ అనాలి, మోర్ దాన్ అన్నారు కదా, సో పాలీసిలబిక్ వర్డ్. పాలీ అంటే ఏంటి? పాలీ అంటే మెనీ. వాట్ ఈస్ ద కరెక్ట్ సిలబుల్ డివిజన్ ఆఫ్ ద వర్డ్ స్టీమర్? ఈ నాలుగిట్లో స్టీమర్ని మనం సిలబుల్స్ ప్రకారం డివైడ్ చేస్తే ఎలా రాస్తాం? ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. స్టీమ. ఓకే, ఆప్షన్ 2 స్టీ హైఫన్ మ. ఇన్ ద వర్డ్ కప్ వాట్ ఈస్ ద సిలబుల్ స్ట్రక్చర్? వి, సివి, విసి, సివిసి. వి అంటే వావెల్, సి అంటే కాన్సనెంట్. ఖ, ఖ వచ్చింది, యు వచ్చింది, పి వచ్చింది కదా. ఇక్కడ కాన్స్టెంట్ కాన్స్టెంట్ మధ్యలో వావెల్. సో ఆప్షన్ 4 కాన్సనెంట్ కాన్సనెంట్ వావెల్. వాట్ ఈస్ ద మ్యాండేటరీ ఎలిమెంట్ ఇన్ అ సిలబుల్? సిలబుల్లో కంపల్సరీ, మ్యాండేటరీ అంటే కంపల్సరీగా ఉండాల్సిన ఎలిమెంట్ ఏది? కాన్సనెంట్, వావెల్, దిఫ్తాంగ్, సిలబుల్ మార్కర్. సిలబుల్లో కంపల్సరీగా ఉండాల్సిందే అనేది వావెల్. The vowel in a syllabus is called the onset, coda, nucleus, rhyme. ప్రతి సిలబుల్లో న్యూక్లియస్ మనకి వావెల్. వావెల్ లేకుండా సిలబుల్ అనేది ఉండదు, అందుకే దాన్ని మనము న్యూక్లియస్ అని చెప్పి అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆప్షనల్ ఎలిమెంట్ ఇన్ అ సిలబుల్? సిలబుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆప్షనల్ అంటే ఏంటి? ఎలెక్టివ్ అనమాట, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆప్షనల్ ఎలిమెంట్ ఇన్ అ సిలబుల్?
vowel, nucleus, consonant, none of the above. ప్రతి సిలబుల్లోనే వావెల్ ఉండటం అనేది కంపల్సరీ. ఓకే, ఈ వావెల్తో పాటు మనకి కాన్సనెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో ఆప్షనల్ ఎలిమెంట్ ఈస్ కాన్సనెంట్. ఇన్ ద వర్డ్ ఐ, వాట్ ఈస్ ద సిలబుల్ స్ట్రక్చర్? మనం సితో వితో మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఐ అన్నదాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం? విసివి, విసి, సివిసి. ఐ అనేది ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? కట్ అవ్వకుండా ఫ్లో లాగా వస్తుంది కదా. సో ఇట్ ఈస్ అ మోనోసిలబిక్ వర్డ్. ఓకే, మోనోసిలబిక్ వర్డ్లో మనకి ఈ ఐ అన్న దాంట్లో ఏం వినిపిస్తుంది మనకి? ఇందులో మనకి వావెల్ వినిపిస్తుంది. సో ఆప్షన్ 1 వి ఈస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిలబుల్ స్ట్రక్చర్స్ ఈస్ ఇన్కరెక్ట్? సివిసి, వి, సివి, సిసిసి. నెగేషన్లో అడిగారు. ఒక సిలబుల్లో వావెల్ ఉండొచ్చు, వావెల్తో కాన్సనెంట్ ఉండొచ్చు, కాన్సనెంట్తో వావెల్ ఉండొచ్చు, కాన్సనెంట్ మధ్యలో వావెల్ ఉండొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద సిలబుల్. ఇది కాన్సనెంట్ వావెల్ లేకుండా సిలబుల్ అనేది ఉండదు. ఓకే, సో దిస్ ఈస్ అ రాంగ్ స్ట్రక్చర్. ఇన్ ద వర్డ్ టీ, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సిలబుల్? టీ ఏమేమి సౌండ్స్ వినిపిస్తున్నాయి మీకు? టీ, ఠ ఏమో కాన్సనెంట్ సౌండ్ వినిపిస్తుంది, ఈ అనేదేమో వావెల్ సౌండ్ వినిపిస్తుంది. ఓకే, సో సివి ఈజ్ యువర్ ఆన్సర్. ఇన్ ద సిలబుల్ స్ట్రక్చర్, వాట్ డస్ సి స్టాండ్ ఫర్? క్లస్టర్, కోడా, కాన్సనెంట్, కోర్? C stands for consonant. 15. What does V represent in syllable structure notation? Vowel, voice, volume, variant. Syllable structure lo manaki V stands for vowel. Okay. ఇది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోంచి మనం సిలబుల్ చాప్టర్ ఇది. ఇందులోంచి మనం వీళ్ళు ఇచ్చిన వర్డ్స్ అన్నీ ఒకసారి మనము ప్రొనౌన్స్ చేసి ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అన్నది చూద్దాం. ఎందుకంటే మనకి జనరల్లీ టెట్ కానీ డిఎస్సి కానీ ఈ వర్డ్స్లోంచి మనల్ని సిలబుల్ అనేది అడుగుతారు. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ దిస్ పేజ్ నెంబర్ 237. ఓకే, హార్డ్ కాపీ అయితే 237. అదే మీరు సాఫ్ట్ కాపీ వాడుతున్నారు అంటే ఇట్ ఈస్ 259. నౌ రైట్ ద నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద వర్డ్స్ గివెన్ బిలో అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క దాంట్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్క వర్డ్ ప్రొనౌన్సియేషన్ మీరు నేర్చుకుంటే తప్ప ఆ వర్డ్లో మీరు ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అన్నది కరెక్ట్గా మీరు గెస్ చేయలేరు. సిలబుల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మీకు ఇవి తెలిస్తే తప్ప నెక్స్ట్ చాప్టర్లో స్ట్రెస్ ఏ సిలబుల్ మీద పడుతోంది అన్నది మనం డీకోడ్ చేయలేం. ఓకే, సో ఈ వర్డ్స్ అన్నీ నేను ప్రొనౌన్స్ చేస్తాను. ఎన్ని సిలబుల్స్ వస్తున్నాయి అన్నది వినండి. దీన్ని బై హార్ట్ చేయొద్దు, ప్రొనౌన్సియేషన్ని మాత్రమే మీరు నేర్చుకోవాలి. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ ఈజ్ రిలీజ్. రిలీజ్ 2 సిలబుల్ ఉన్నాయి. కాన్సనెంట్, కాన్సోనెంట్ 3 సిలబుల్ అంటే ట్రై సిలబిక్. ఎక్సెప్షన్, ఎక్సెప్షన్. ఓకే, ఎక్సెప్షన్ ట్రై సిలబిక్. పాలిటిక్స్, పాలిటిక్స్ ట్రైసిలబిక్. స్పీకర్, స్పీకర్ డైసిలబిక్. పాసిబిలిటీ, పాసిబిలిటీ ఎన్ని 1 2 3 4 5 అయ్యాయి అంటే దిస్ ఇస్ పాలిసిలబిక్. రిలేషన్షిప్, రిలేషన్షిప్ ఎన్ని 4 అంటే పాలిసిలబిక్. రిప్రజెంట్, రిప్రజెంట్ 3 ఉన్నాయంటే ట్రైసిలబిక్. సెలబ్రేట్, సెలబ్రేట్ మళ్ళీ మనకి ట్రైసిలబిక్. మార్జినల్, మార్జినల్ అంటే ట్రైసిలబిక్. Task 2, divide the following words into syllables and mention the number of syllables అని చెప్పన్నారు. One has been done for us.
ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ డివైడెడ్ బై ద హైఫన్. ఓకే, 3 సిలబుల్స్ ఉన్నాయి అంటే దిస్ ఇస్ అ ట్రైసిలబిక్ వర్డ్. ఓకే, మిగతావి చూద్దాము. టుగెదర్, టుగెదర్ అంటే ఇట్స్ అ ట్రైసిలబిక్ వర్డ్. కాస్మెటిక్, కాస్మెటిక్ trisyllabic word. Disaster, disaster is a trisyllabic word. Photographer, photographer, 4 syllables ante polysyllabic word. Immortality, okay, this is immortality, and 1 2 3 4 5, that is a polysyllabic word. Madagascar, Madagascar, 4 ante polysyllabic. Ingredients, ingredients, that is a 3 trisyllabic word. Superstitions, superstitions, that means 4 syllables polysyllabic word. Syllable, syllable, 3 syllables ఉన్నాయి ఇందులో, that means this is a trisyllabic word. Okay, now ఇది మనం అడుగుతున్నారు, విల్ జస్ట్ సీ ద వర్డ్స్. బ్లూ అన్న వర్డ్ అస్సలు మనం కట్ చేయకుండా పలుకుతున్నాం కాబట్టి ఇందులో ఒక్క సిలబుల్లే ఉంది, సో ఇట్ ఈస్ కాల్డ్ మోనోసిలబిక్ వర్డ్. ఓకే, స్టూడెంట్ చూసుకుంటే స్టూడెంట్, దిస్ ఇస్ అ డైసిలబిక్ వర్డ్. అంబ్రెల్లా, umbrella, trisyllabic word. Catastrophic, catastrophic, 4 syllables ఉన్నాయి, this is a polysyllabic word. Okay, moving on, ఇదొక టేబుల్. దిస్ ఇస్ అ టేబుల్ వేర్ దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ మోనోసిలబిక్ వర్డ్స్ ఏంటి, డైసిలబిక్ వర్డ్స్ ఏంటి, ట్రైసిలబిక్ వర్డ్స్ ఏంటి, పాలిసిలబిక్ వర్డ్స్ ఏంటి. ఇది మీరు ఒక పిక్చర్ తీసుకోవచ్చు బికాస్ దే ఆల్రెడీ డివైడెడ్ ఇట్. జాయ్, నీ, స్ట్రెంగ్త్, ఆర్మ్, ట్రీట్, స్కాఫ్, స్క్రీన్, బ్రేవ్, సెంట్, యంగ్, ఇవన్నీ మోనోసిలబిక్ వర్డ్స్, ఎందుకంటే ఈ వర్డ్స్ని మనం ముక్కలుగా చేయలేకపోతున్నాం. అదే మనం రెండో దాంట్లో చూస్తే ట్రీ, ఫిల్, రీవోల్ట్, ఫ్రాగ్మెంట్, సస్పెండ్, లాఫ్టర్, సబ్లైమ్, సినిక్, సావీ, టుడే, క్రూకెట్. ఓకే, పెన్యూరీ, ఎన్కంపస్, ఎన్వలప్, కాంటినెంట్, confidence, tragedy, fulfillment, syllable, formation, magistrate. Okay, polysyllabic words: fundamental, independence, methodology, personality, ability, figurative, symbolism. Okay, this is very important. Comprehension, discrimination, revolutionary. ఓకే, అలా మీరు డివైడ్ చేసుకుంటూ పోవాలి. నౌ రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని చెప్పన్నారు. ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే దీన్ని బట్టి మనకి విల్ బి రెడీ విత్ దిస్ చాప్టర్. నా అన్నిటికంటే ఫస్ట్ ఇస్ ఇలా చూద్దాం. ఓకే, ఇలా అంటే ఎప్పుడు ఇలా తిప్పుకుంటూ పోవాలి కదా, మనం ఇలా చూద్దాం. సో ఫస్ట్ ఇస్ హ్యాండ్సమ్. ఓకే, హ్యాండ్సమ్ అనేది మనం ఎలా కట్ చేస్తున్నాం, హ్యాండ్ సమ్ అంటే వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ 2 syllables, that is a disyllabic word. Then population, population, that means 4 syllables. New, ఎక్కడ మనకి కట్ రాలేదు, 1 syllable. Shame, ఎక్కడ కట్ చేయాలా, 1 syllable. Mystery, mystery. ఓకే, RY అని కంటికి కాన్స్టెంట్ కనిపిస్తుంది కానీ ఈ అన్న సౌండ్ మనకి వినిపిస్తుంది. ఓకే, సో 1 2 3 3 syllables. Impatient, impatient, 3. Halt, కట్ ఎక్కడ లేదు, this is monosyllabic. Acclimatized, acclimatized, this is 1 2 3 4 syllables. Okay, resilience, 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 4 syllables. Configuration, configuration, 1 2 3 4 5 syllables. Sort, ఎక్కడ కట్టలేదు, 1 syllable. Protocol, protocol, 3 syllables. Insolent, insolent,
Consolent, 3 syllables. Calibration, calibration, 4 syllables. Security, security, 4 syllables. Aesthetic, aesthetics. Okay, this is 3 syllables. Navigational, navigational, these are 5 syllables. Remarkable, remarkable, 4 syllables. Lunacy, lunacy, 3 syllables. Character, character, 3 syllables. Giggle, giggle, 2 syllables. Rest, ఎక్కడ కట్టలేదు, దిస్ ఇస్ 1 syllable. Infidelity, infidelity, 1 2 3 4 5 syllables. Revolt, revolt, 2 syllables. Available, available, 4 syllables. Okay, next column. Right, ఎక్కడ మనకు కట్టలేదు, 1. Today, today, 2 syllables. Honorable, honorable, 4 syllables. Good, కట్టలేదు. Soul, ఎక్కడ కట్టలేదు. Light, ఇది కూడా కట్టలేదు. Mangled, mangled, 2 syllables. Reach, 1 syllable. Intervention, intervention, ఎన్ని, 4 syllables. Strategy, strategy, 3 syllables. Immune, immune, 2 syllables. Penury, penury, 3 syllables. Surrender, surrender, 3 syllables. Abroad, abroad, 2 syllables. Portability, portability, 5 syllables. Emission, emission, 3 syllables. Decompose, decompose, 3 syllables. Echo, echo, 2 syllables. Strange, okay, strange అనేది ఒకే ఫ్లోలో అవుతోంది, దట్ ఈస్ 1 syllable. Acclaim, acclaim, 2 syllables. Pulsating, pulsating, 3 syllables. Flattery, flattery, ry అని ఉంది కానీ ఈ సౌండ్ అనిపిస్తోంది, రీ అని చెప్పి. సో దిస్ ఇస్ 3 syllables. Distraught, distraught, 2 syllables. Informer, informer, 3 syllables. Perhaps, perhaps, 2 syllables. Beautiful, ఓకే, ఇందాక మనం చేసాం కదా. బ్యూటిఫుల్, ఎన్ని మనకి 3 syllables. Continent, continent, 3 syllables. Despair, despair, 2 syllables. One syllable. Adventure, adventure, 3 syllables. Commonwealth, commonwealth, 3 syllables. Onslaught, onslaught, 2 syllables. Prosthetic, prosthetic, 3 syllables. Knife, ఇదంతా ఒకటే ఫ్లోలో వెళ్తుంది, 1 syllable. Humanitarian, humanitarian, 1 2 3 4 5 6 syllables. Tempest, tempest, 2 syllables. Strike, 1 syllable. Order, order, 2 syllables. Subsistence, subsistence, 3 syllables. Segmentation, segmentation, 4 syllables. Logistics, logistics, 3 syllables. Revive, revive, 2 syllables. Stray, 1 syllable. Looping, looping, 2 syllables. Resplendent, resplendent, okay, 3 syllables. Immaculate, immaculate, 4 syllables. Vocation, vocation, 3 syllables. Revulsion,
revulsion, 3 syllables. Prowl, 1 syllable. Intelligence, intelligence. This is 1, 2, 3, 4 syllables. Okay. This is the last column. Administration, administration. Okay, one. Administration, this is 5 syllables. Crooked, crooked, this is 2 syllables. Laughter, this is la laughter. ఓకే, ఇక్కడ మనకి కట్ లేకుండా వస్తుంది. laughter, laughter. ఇక్కడ ఎఫ్ లాగా మనకి సౌండ్ వస్తుంది. ఓకే, laughter. సో దిస్ ఇస్ 2 syllables. Truth, ఒకటే కంటిన్యూస్ గా ఉంది. 1 syllable. Scoundrel, scoundrel, 2 syllables. Brunt, 1 syllable. Amputate, amputate, 3 syllables. Swivel, swivel, 2 syllables. Civil, civil, 2 syllables. Vulnerability, vulnerability అంటే 1, 2, 3, 4, 5, 6 syllables వచ్చాయి. Substantial, substantial, 3 syllables. Fruitful, fruitful, 2 syllables. Affordable, affordable అన్నప్పుడు affordable. Okay, affordable అనే 1, 2, 3, 4 syllables. Innovation, innovation. Okay, innovation, that is 4 syllables. Answer, answer, this is 2 syllables. Soldier, soldier, soldier అన్నప్పుడు కూడా 2 syllables. Hound, ఒకటే లైన్ లో వచ్చింది. దిస్ ఇస్ 1 syllable. Splintered, splintered. ఓకే, టర్డ్ అన్నాం కదా. Splintered అన్నప్పుడు దిస్ ఇస్ 2 syllables. Congratulate, congratulate, that is 4 syllables. Mutter, okay, mutter, mutter, 2 syllables. Ritual, ritual, 2 syllables. Confide, confide, 2 syllables. Meagre, meagre, 2 syllables. Vindictive, vindictive, 3 syllables. Weather, weather, this is 2 syllables. సో ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. Thank you for watching this video.